రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ముగిట్లో శాస్త్రవేత్తలు అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక జూన్ 13 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలతో బృందాలను ఏర్పాటు చేసి రైతులకు వివిధ పంటలపైన అవగాహన కల్పించనున్నారు. మంగళవారం బేల మండలం సిర్పన గ్రామంలోని రైతు వేదికలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. పంట సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇక వానాకాలం సాగుకు రైతులను సన్నద్ధం చేసేందుకు వ్యవసాయ శాఖ ఈ ప్రోగ్రాంను చేపట్టిందని ప్రోగ్రాంలో కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు. ఇక ఇదే విధంగా అనవసరంగా అధిక మొత్తంలో ఎరువుల వాడకం తగ్గించాలని పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాలు ఎంచుకొని నాటాలని అన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశాన్ని వివరించారు. రైతులు తమకున్న భూముల వివరాలతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఆధార్, పట్టాదారు పాస్బుక్లో లింక్ చేసిన మొబైల్ నెంబరు వివరాలను లోకల్ వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందజేయాలని అన్నారు. కొద్దిగా పంట విస్తీర్ణం పెరిగితే మనం మార్కెట్ ఇస్తాం. అసలే ఇప్పుడు సిరిసిల్లలో 2 ఎకరాలు, ఫలానా జైనాల్లో 2 ఎకరాలు వేస్తే కొనుగోలుకి ఈ పెస్ట్ డిసీజ్ మనం బ్రేక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని పంటల వైవిధ్యం అనేది మనకు అవసరం. మీరు అనొచ్చు సార్, మరి కాటన్, సోయాబీన్ కందులకేమో మార్కెట్ ఉంది. చేయకపోవడం వల్ల జరిగే నష్టాలు, చేయడం వల్ల కలిగే లాభాల గురించి అవగాహన, తర్వాత నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఇది కూడా ఈ సంవత్సరం మనకు వర్షాలు తక్కువ పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో నీటి వినియోగం కూడా చాలా అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఏ విధంగా మనం సద్వినియోగపరచుకోవాలి. తర్వాత మనకు సీజన్లో చాలా వరకు మనం విత్తనాలు కొనుక్కుంటూ ఉంటాం. చాలా మంది రైతులకు అవగాహన లేకపోవడం వల్ల కొన్నిసార్లు రసీదు తీసుకోరు. తర్వాత ఒక్కోసారి మనం మొలకైతే ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏదైనా నష్ట నివారణ చర్యల కోసము మనము కంపెన్సేషన్ కావాలనుకుంటే రసీదు లేనట్లయితే మనకు సమస్యలు ఎదురైతాయి. కాబట్టి దానిపైన అవగాహన కల్పించడం, అన్నిటికన్నా ముఖ్యంగా చెట్ల అంటే ఇప్పుడు హరితహారం. ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో అందరికీ తెలుసు ఏ విధంగా సమస్యలు వస్తున్నాయి. సడన్ గా వర్షాలు ఎక్కువ రావడం, చలి పెరగడం, లేకపోతే ఎండ ఎక్కువ ఉండడం, ఈ విపరీతమైన ఈ వాతావరణ మార్పుల్ని మనం తట్టుకునే విధంగా ఈ చెట్లను నాటడం అనేది ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మనము ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రతి గ్రామ స్థాయిలో కూడా కొద్దిగా అంటే అందరికీ తెలుసు అయినా కూడా ఒకసారి ఒక రైతు స్థాయిలో